హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఇవాళ నేను ఒక వీడియో పెడుతున్నాను, చిన్న వీడియో. మన తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా పండుగ అనమాట. ఇందులో దసరా పండుగలో మెయిన్ ఏంటంటే ఆడపిల్లల పండుగ ఎక్కువ. బతుకమ్మ ఆడుతుంటారు కాబట్టి ఆ బతుకమ్మ పండుగ 10 రోజులు చేసుకుంటాము. దానికి ఈ ఈ ఇయర్, లాస్ట్ ఇయర్, అంతకుముందు 3 సంవత్సరాల నుంచి అంతకుముందు లేని ఒక విధానం అయితే ఇప్పుడు తీసుకొచ్చారు. అదేంటంటే నవరాత్రి గాజులు అనమాట. అంతకుముందు ఇలా వేసుకునేవాళ్ళు కాదు, ఇప్పుడైతే వేసుకుంటున్నారు. అంతకుముందు వేసుకోవట్లేదు. అలాగే మేము కూడా వేయించుకొని వచ్చామన్నమాట. నేను, మా పిల్లలిద్దరు, ముగ్గురం వేసుకొని వచ్చాము, వేయించుకున్నాము. అది చిన్న వీడియో. ఎందుకంటే మన ఆడపిల్లలకి చాలా ఇష్టం, బతుకమ్మ ఆడడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అలాంటిది మన అలంకరణలో ఇది చాలా, గాజులు అనేది చాలా ముఖ్యం. మనకి గాజులు లేనిది అస్సలు మంచిగా అనిపించదు. మన అలంకరణలో ఇదొక పార్టే కాకుండా అతి ముఖ్యమైన విధానం. మనకి చేతులకి గాజులు లేకపోతే ఎలానో ఉంటుంది. కాబట్టి నేను, మా పిల్లలు నిన్ననే వేయించుకొని వచ్చాం. వీడియో లేట్ అయిపోయింది కొంచెం. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. అది చాలా పబ్లిక్ ఉన్నాయన్నమాట, అందుకని ఇది క్లమ్జీ ఎట్లనో వచ్చిన వీడియో. చూడండి ఫ్రెండ్స్. కానీ బ్యాంగిల్స్ కూడా చాలా రేట్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క సెట్ వచ్చేసి 200, 250 అలా చెప్తున్నారు. ఇక్కడ మాకైతే దగ్గరలో ఉన్న మార్కెట్ ముందు వేసుకొని వచ్చాము. మా పాప బ్యాంగిల్స్ కూడా చూడండి. ఇవి అయితే ప్లెయిన్ బ్యాంగిల్స్ 120 అనమాట. ఈమె సైజులో ఇలా లేవు, అందుకని ఇలా వేయించాము. చూడండి. ఇంకా మా పెద్ద పాపకు కూడా ఇలానే వేయించాను అనమాట. నేనైతే కొంచెం ఇవి మెరుపుల టైప్లో వేయించుకున్నాను. ఇది ఫ్రెండ్స్, అందరూ చాలా బాగా జరుపుకోండి బతుకమ్మని హ్యాపీగా. అందరూ అమ్మగారి ఇళ్ళ దగ్గర ఉండుంటారు, కానీ నేనైతే వెళ్ళలేదు. ఇంకా వెళ్తాము. అమ్మగారింట్లో ఉన్నా కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి. అక్కడ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారనమాట బతుకమ్మ పండుగ. వెళ్తాను, ఇంకా టైం ఉంది కదా, వెళ్తాను. మీరు ఎలా జరుపుకుంటారు? మీ ఏరియాలలో మీ బతుకమ్మ పండుగ ఇలాంటి గాజులు వేయించుకున్నారా? నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇది నాది వీడియో చూసేయండి. పిల్లలు, నేను గాజులు అయితే వేయించేసుకున్నాం అనమాట. చూడండి. చూసి మేము ఇలా వేయించుకున్నాము మార్కెట్ దగ్గర అనేది నేను వీడియో పెట్టాను. అక్కడ చాలా పబ్లిక్ ఉండడం వల్ల నేను క్లారిటీగా తీయలేకపోయాను వీడియో. మా పాప ఎలానో తీసేసింది అనమాట. అక్కడ మాకున్న పంచాయతీ, అక్కడ ఉన్న హడావిడి అంతగా ఎక్కడ లేదనుకుంటా. గాజుల దగ్గర నిలబడే చోటు కూడా లేదండి కనీసం. చూడండి ఫ్రెండ్స్, ఆమె అక్కడైతే వీడియో తీస్తున్నారా మీరు అని చెప్పేసి నవ్వేస్తుంది. పక్కన మధ్యలో డిస్టర్బెన్స్ ఒకటి. అక్కడ నుంచి ఇక్కడ ఆ బ్యాగులు, ఈ గాజులు అని చూపించడం, మాకు అలా చాలా డిస్టర్బెన్స్ అయిపోయిందనమాట. చూడండి, గాజులు అయితే చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి అనమాట. రకరకాల గాజులు కూడా ఉన్నాయి అక్కడ. చూడండి, మన లేడీస్కి నచ్చిన గాజులన్నీ అక్కడ ఉన్నాయి. చూసేయండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది. ఇలాంటి గాజులు ఇంకా ఎవరైనా వేసుకోకపోతే వేసేసుకోండి. ఇంకా మనకి 5 రోజులు ఉంది కాబట్టి దసరా. ఈ 5 రోజుల్లో లేడీస్ అందరు కలిసి బ్యాంగిల్స్ వేసుకోండి. తర్వాత మేము నైట్ అయితే బతుకమ్మ ఆడామన్నమాట. అలా మా గల్లీలో ఉన్న వాళ్ళు, మేము అందరం కలిసి ఇలా చిన్న వీడియో, బతుకమ్మ వీడియో చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.